ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ 1 స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట, మేము పని చేసినట్ట పని చేయనట్ట? దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది. మీ బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు. కానీ అదేదో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు అయితే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 1,83,236. అంటే దేశం కంటే 1,64,063 రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ 13వ స్థానం బాస్. 13 నుంచి ప్రథమ స్థానానికి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి. ఇకపోతే స్థూల ఉత్పత్తి, ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా సూచిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు 4,51,580 కోట్లు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 4,51,580 కోట్లు. ఈసారి ఎంత మనది? 2023-24 వచ్చేసరికి 14,63,963 కోట్లు. మీ బడ్జెట్ బుక్ లోనే చెప్పారు. ఇప్పుడు మీరు 14,63,963 కోట్లకు జిఎస్డిపి పెరిగిందంటే 3 రెట్లు పెరిగిందంటే అది మా పనితీరుకు నిదర్శనం కాదా? గ్రోత్ రేట్ ఎంత? లాస్ట్ ఇయర్ తో చూస్తే 11.9% గ్రోత్ రేట్. అదే జాతీయ వృద్ధి రేట్ ఎంత? దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? ఇట్ ఈస్ 9.1. దేశం కంటే దాదాపు 2% తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే అది మా పనితీరుకు నిదర్శనం. ఇవాళ ఇదొక్కటే కాదు, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఇచ్చే రిపోర్ట్, నీతి ఆయోగ్ పబ్లిష్ చేసే బుక్. ఇందులో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే Telangana is the 7th largest state in terms of GSDP and has clocked a CAGR of more than 11%. Since 2015-16, it is one of the fastest growing states in the country. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state. ఇంత స్పష్టంగా నీతి ఆయోగ్ కూడా మా ప్రభుత్వ పనితీరును చెప్పింది. అంతేందుకు వ్యవసాయంలో రాష్ట్రం ఏర్పడిన నాడు 1,27,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్ని కలిపి పండేది. ఇవాళ 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. ఏమైనా మ్యాజిక్ చేస్తే మంత్రమేస్తాయి కదా? నీళ్ళు ఇస్తే, నాణ్యమైన కరెంట్ ఇస్తే, పెట్టుబడి సాయం చేస్తే, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే, వ్యవసాయ పనిముట్లు ఇస్తే, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తే మా పనితీరు వల్ల 1,27,00,000 మెట్రిక్ టన్నులు 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయిందంటే మా ప్రభుత్వం పనిచేస్తే జరిగింది కదా. చివరికి ఆడిపోయింది. వడ్లు కొనం మాకు గోడౌన్లలో జాగలేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తితే ఢిల్లీకి పోయి ధర్నా చేసేదాకా ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది కదా, వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది కదా. మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ 1. పంజాబ్ను తలదన్ని అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా? పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక మాకు తిండి గింజలు లేవు జర ఇస్తారా అని తెలంగాణను అడిగే స్థితికి కేసీఆర్ తెలంగాణను చేర్చిండు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మార్చినమంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా? మీరు 10 ఏళ్ల పనే జరగలేదని చెప్తే అంటే ప్రజలు నవ్వుకోరా? పండిన పంట నిజం కాదా? ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా? ఇది దాచేస్తే దాగే సత్యమా? మీరు బడ్జెట్లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు కాకుండా పోతాయా? నిజాలు అబద్ధాలుగా మారతాయా? రైతు రుణమాఫీ
మీరు బడ్జెట్లో చూడండి దయచేసి. రైతు రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు. 15th ఆగస్టు కల్లా చేస్తామన్నారు. నేను కూడా నిజంగానే చేస్తారు కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా, మాట తప్పరని నమ్మాను. అంటే మనకు దేవుడి కంటే మనం తెలుగు సమాజం ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం. మనం మా అన్న అన్నట్టు ఒక దేవుడు కాదు, ఊరూరా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. నేను అనుకున్న బడ్జెట్లో తప్పకుండా 31,000 కోట్లు పెడతారేమో అని ఆశించాను. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు, 31,000 కోట్ల రూపాయలు మేము ఏకకాలంలో చేస్తున్నామని చెప్పారు. నిజంగా కేటాయింపులు చూశాను నేను వెళ్ళి. కేటాయింపులు చూస్తే మాత్రం 15,470 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్లో చూస్తే 15,470 కోట్లే కేటాయించారు. మరి 15,470 కోట్లు బడ్జెట్లో కేటాయించి ఏకకాలంలో రుణమాఫీ ఎట్లా చేస్తారు? అంటే వాయిదా వేస్తారా, లేదు ఇంకెక్కడి నుంచి అన్న తెస్తారా? బడ్జెట్లో చూపకుండా ఆడికెళ్ళి తెస్తారు. బడ్జెట్లో మీ రాష్ట్రం ఇలా మీరు బడ్జెట్ పెట్టిందే 2,91,000 కోట్లతో బడ్జెట్ పెట్టారు. సరే, అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అవి కూడా చెప్తాను. అందులో ఏం తప్పులు పెట్టిండ్రు అది కూడా చెప్తా. పెట్టిన 2,91,000 కోట్లలో రుణమాఫీ 31,000 కోట్లు చూపించాలన్నా వద్దా? చూపింది